హాయ్ అండి, మా ఇంటి వంటకి స్వాగతం అండి. ఇవాళ ఏంటంటే కనుక గోంగూర ఎండ్రలు అన్నది చేస్తున్నానండి. ముందు అయితే కళాయి పెట్టుకున్న తర్వాత సరిపడగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎలాగున్నది అనుకోకండి, నేను ఫ్రై చేస్తాను, అందుకని ఆయిల్ వేస్తున్నాను. పల్లీల ఆయిల్ ఆడించుకున్నది కాబట్టి ఇంకా పాడు చేయకూడదు, అందుకని నేను ఆయిల్ వెంటనే వాడేస్తున్నాను ఈరోజు. అలాగే ఉల్లిపాయలు ఏ సిండ్రలు ఉన్నాయో అవి అంటే ఎండుపెట్టిన ఉల్లిపాయలు ఇవి బాగా వేసుకోవాలి. ఎండ్రలు బాగా వేసుకోవాలి, వేగిపోయేదాకా ఉంచుకోవాలి. ఎండ్రలు చూస్తారు కదండి, ఇలాగ మొత్తం తలకాయలు తోకలన్నీ తీసేసుకోవాలి. మనకు ఫ్రెష్ ఎండ్రలు అయితే చాలా బాగుంటుంది. నేను దాంట్లోనే కరివేపాకు వేస్తున్నాను. ఎండ్రలు చూసారు కదా, బాగా వేగిపోతేనే ఇలాగ ఆగుతాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కారం ఉన్న పచ్చిమిరపకాయలు, కారం తక్కువ వేసుకుని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే గోంగూర కూరకి ఏదైనా సరే పచ్చిమిరపకాయలు చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకుని కాబట్టి 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు అవి కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. వేగిదాకా మూత పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేగిపోయినాయి కాబట్టి ఇందులో ఉప్పు, కారం అన్నీ వేస్తాను. ఎల్లుల్లిపాయలు వేసాను కాబట్టి నేను అయితే అల్లం వేయక్కర్లేదు. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా కారం అన్నమాట. ఒకసారి బాగా కలిపేసుకుని మాడనివ్వకుండా, కారం ఎక్కువ వేసుకుంటే కనుక పులుపు సరిపోతే కనుక కూర రుచి ఉండదు. కొంచెం కారం తక్కువ వేసుకుని కూర పుల్లగా ఉండేలా చూసుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మూత పెట్టేసుకుని మరిగేదాకా ఉంచుకోవాలి. అంతలోకి వస్తే నేను వేరే పక్కన వస్తే గోంగూరతో ఉడకబెట్టుకుంటున్నాను. ఇది ఉడికేదాకా ఉంచుకోవాలి. కూడా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో ఒకసారి మెదిపేసుకోవాలి. ఇప్పుడు సగం ఉడికిపోయింది కాబట్టి గోంగూర తగినంత తీసుకోవాలి, మనం పులుపు తగ్గట్టు తీసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకుని చిన్న మంట మీద ఒక 15 నిమిషాలు ఉడికేదాకా ఉంచుకోవాలి. చాలామంది చాలా రకాల కింద చేస్తారు, పులుసుగా చేస్తారన్నమాట, రుబ్బుకోకుండా ఆకు. మేమైతే ఇలా చేసుకుంటాము. చూసారండి, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మధ్య మధ్యలో అడుగంటుకోండి, ఒకసారి కలుపుకుంటే ఫైనల్గా కూర అయిపోయిందండి. గోంగూర ఎండ్రలు రెడీ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కూర అయితే ఇంత గుజ్జుగా రావాలండి, ఇలా వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంకలో కానీ రైస్లో పోతే చాలా బాగుంటుంది.